10 నిమిషాల్లో పచ్చిమిర్చి ఎల్లో ఎగ్ కర్రీ తయారు చేద్దాం రండి. 10 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, 4 ఉల్లిగడ్డలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. ఈ రోజు ఏం కర్రీ చేశానంటే పచ్చిమిర్చి ఎల్లో ఎగ్ కర్రీ తయారు చేస్తున్నాను. పుదీనా వేసుకోవాలి, ఒక కట్ట కొత్తిమీర మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా. ఒక గిన్నె పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. ఆయిల్ పైకి తేలుతుంటే కల్లుపు 1 స్పూన్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. చూడండి, కొద్దిగా ఆయిల్ పైకి తేలుతుంది కదా. 4 ఎగ్స్ తీసుకొని ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకున్నాను. కర్రీలో వేసుకోవాలి. ఇలా ఉడకబెట్టిన ఎగ్ని కట్ చేసి అయినా వేసుకోవచ్చు. గోరువెచ్చని వాటర్, సగం గ్లాస్ వాటర్ కర్రీలో వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఉడికించుకున్న తర్వాత 10 నిమిషాల్లో పచ్చిమిర్చి ఎల్లో ఎగ్ కర్రీ రెడీ అవుతుంది. మొత్తం ఇలా ఉడికిన తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి.